హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 5 పాయింట్స్ గెయిన్ అయ్యి 55,949 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ నియర్లీ 1 పాయింట్ కరెక్ట్ అయ్యి 16,633 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ గ్లోబల్ మార్కెట్ డేటాని గమనిస్తే ఏషియన్ మార్కెట్స్ కానీ యూఎస్ మార్కెట్స్లో కానీ పెద్ద స్ట్రెంత్ అయితే మనకు కనిపించట్లేదు. ఏషియన్ మార్కెట్స్ గ్రీన్లోనే ఓపెన్ అయిన దగ్గర నుంచి ఫాలో అవుతున్నాయి. అండ్ యూఎస్ మార్కెట్స్ రికార్డ్ స్థాయిలోకి వెళ్తున్నాయి, రికార్డ్ హైకి వెళ్తున్నాయని మనకి డేటా కనిపిస్తున్నా. ఆల్రెడీ రికార్డ్ హైని టచ్ చేస్తున్నాయి. 1 or 2 పాయింట్స్ పెరుగుతున్నాయి. అగైన్ అది న్యూ రికార్డ్ అవుతుంటుంది కాబట్టి ఇంక్రీజ్ అవుతున్న కొన్ని పాయింట్స్కే న్యూ రికార్డ్ మనకు ఇక్కడ ఫామ్ అవుతుంటుంది. కానీ ఎక్కువ గెయిన్స్ కూడా యూఎస్ మార్కెట్లో కనిపించట్లేదు. యూఎస్ మార్కెట్స్ కూడా ఫ్లాట్గానే ఉంటున్నాయి. అండ్ ఎఫ్ఐఎస్కి సంబంధించిన ఈక్విటీ డేటాని మనం గమనిస్తూ వస్తే లాస్ట్ 7 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఎఫ్ఐఎస్ సెల్ సైడే ఉంటూ వస్తున్నారు. లాస్ట్ 7 ట్రేడింగ్ సెషన్స్లో 4,900 crore దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు. అండ్ ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎఫ్ఐఎస్ ఇంతలా సెల్ చేస్తున్నా, ఎఫ్ఐఎస్ ఒక డైరెక్షన్ తీసుకుంటున్నా, మార్కెట్ స్పెషల్లీ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి దగ్గరగా ఉంది. అండ్ ఆప్షన్ డేటా న్యూట్రల్గా ఉంది కాబట్టి ఎంటైర్ డేటాని మైల్డ్ నెగిటివ్గా తీసుకోవడం జరిగింది. అండ్ వ్యూ కూడా ప్రీవియస్గా ఏ వ్యూ అయితే మెయింటైన్ చేస్తున్నానో సేమ్ వ్యూని మెయింటైన్ చేశాను. ఫర్ షార్ట్ టర్మ్ 16,240 లెవెల్ సస్టైన్ అవుతున్నంత వరకు మనం పాజిటివ్ సైడ్ ఉండొచ్చు. అండ్ ఇంట్రాడే రిలేటెడ్గా అబోవ్ 16,220 నేను పాజిటివ్గా ఉంటున్నానని చెప్పాను. అండ్ సేమ్ 16,700 దగ్గర ప్రీవియస్గాను మనకి రెసిస్టెన్స్ బికాస్ ఆఫ్ హై కాల్ రేటింగ్ ఉంటుందని నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ అంతకుముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్లో నేను మీకు ఇచ్చింది నిఫ్టీ రెసిస్టెన్స్ 16,690. ఇవాళ మీరు గమనిస్తే నిఫ్టీ వెళ్ళిన హై 16,684. అండ్ ఈవెన్ ఆ 16,700 అబోవ్ సస్టైన్ అయితే మనం కంఫర్టబుల్గా 16,240 లెవెల్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు, ఇంకొంత దగ్గరికి తీసుకురావచ్చు. బట్ యాజ్ ఆఫ్ నోగా మనకు కనిపిస్తున్న ఒక మేజర్ రెసిస్టెన్స్ 16,700 జోన్. సో 16,620 అబోవ్ నేను పాజిటివ్గానే ఉన్నానని చెప్పాను. బట్ 16,620 బ్రేక్ అయి డౌన్ సైడ్కి వెళ్తుంటే నేను 16,500 వరకు కూడా ఇవాళ కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మీరు గమనిస్తే ఓపెనింగ్ 16,620 పైనే అయింది. అండ్ 16,620 లెవెల్ బ్రేక్ చేయడానికి ప్రయత్నించడం అండ్ అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ రికవరీ మార్కెట్లో కనిపించింది. అగైన్ ఆ 16,620 లెవెల్ దగ్గరకు వచ్చిన ప్రతిసారి కూడా మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రివర్సల్ అయితే కనిపిస్తూ వచ్చింది. సో 16,620 బిలో సస్టైన్ అయితే మార్కెట్ ఇవాళ కొంతవరకు కరెక్ట్ అవడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉండేది. బికాస్ యూరోపియన్ మార్కెట్స్ కూడా ఆఫ్టర్నూన్ కొంత నెగిటివ్లో ఓపెన్ అయ్యాయి. గ్లోబల్ సెంటిమెంట్ కూడా కొంత నెగిటివ్ సైడే ఉంది. బట్ మన మార్కెట్స్ వీటన్నిటిని రెసిస్ట్ చేస్తూ న్యూట్రల్ టు పాజిటివ్లో క్లోజ్ అయ్యే ప్రయత్నం అయితే చేసింది. మేబీ ఇది ఎక్స్పైరీ రీజన్తో అవ్వచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్ డేస్లో మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకుంటున్నది ఫెడ్ చైర్మన్ పవల్ గారు ఫ్రైడే జరగబోతున్న జాక్సన్ హోల్ మీటింగ్లో టేపరింగ్ రిలేటెడ్గా కొన్ని కామెంట్స్ చేస్తారని. ఆ కామెంట్స్ ఎలా ఉంటాయి? అగైన్ ఫెడ్ టేపరింగ్ రిలేటెడ్గా ఏదైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తారా? అలా చేసినట్లయితే ఈక్విటీ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి? మేబీ ఈ ఈవెంట్ కోసమే గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా కొంత ఫ్లాట్గా న్యూట్రల్గా ట్రేడ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. గ్లోబల్గా ఇప్పటివరకు ఏ సెంట్రల్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను పెంచలేదు. బ్యాంక్ ఆఫ్ కొరియా వాళ్ళకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ అది, వాళ్ళ వడ్డీ రేట్లను అయితే పెంచారు. 0.25% దగ్గరగా వడ్డీ రేట్లను అయితే పెంచడం జరిగింది. సో ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ ఈ డెసిషన్ తీసుకోవడం మేబీ ఇతర సెంట్రల్ బ్యాంక్స్ కూడా మనం కూడా పెంచొచ్చేమని ఒక ఆలోచనను అయితే క్రియేట్ చేస్తుంది. సో రేపటి నుంచి సెప్టెంబర్ సిరీస్ నుంచి మనకి 10 FNO స్టాక్స్, న్యూ FNO స్టాక్స్ యాడ్ అవబోతున్నాయి. వాటి ఒక లిస్ట్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో ఇది కొత్తగా వస్తున్న డేటా ఏం కాదు. 20 days బ్యాకే మనకి డేటా మార్కెట్లోకి వచ్చింది. బట్ రేపటి నుంచి మార్కెట్లోకి FNOలోకి రాబోతున్నాయి కాబట్టి ఒకసారి రిమైండ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. MCX మనకి ప్రీవియస్గా కూడా FNOలో ఉండేది, FNOలోంచి తీసేశారు. అగైన్ మళ్ళీ FNOలోకి MCXని అయితే యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ M&M ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్ ఇవాళ కొంత వీక్గా ఉంటే ఈ స్టాక్ నియర్లీ 5.6% దగ్గరగా పెరిగింది. సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్ ప్రకారం M&M ఫైనాన్షియల్స్ వాళ్ళు న్యూ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ COOని అపాయింట్ చేస్తున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. బట్ అలా కొత్తగా అపాయింట్ అవబోతున్న వ్యక్తి యాక్సిస్ బ్యాంక్ రూరల్ సెగ్మెంట్లో లెండింగ్ చేస్తూ ఉంటుంది కదా, అప్పులు ఇస్తుంటుంది కదా, దానికి సంబంధించిన హెడ్ అనమాట. 2003 నుంచి తన యాక్సిస్ బ్యాంక్లో పనిచేస్తున్నారు. సో అంత అనుభవం ఉన్న వ్యక్తి రూరల్ లెండింగ్లో హెడ్గా వ్యవహరిస్తున్న వ్యక్తిని M&M ఫైనాన్స్లో COOగా తీసుకుంటున్నారు అనగానే మేనేజ్మెంట్ రిలేటెడ్ ఒక కీ పర్సన్ యాడ్ అవబోతున్నారని ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో స్టాక్ ఇవాళ ఇలా ర్యాలీ అయింది. బట్ అగైన్ ఇది అఫీషియల్గా వస్తున్న అప్డేట్ కాదు. ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో ఇలా యాడ్ అవబోతున్నారు, ఇలా ఒక కీ ఇంపార్టెంట్ పర్సన్ రాబోతున్నారని న్యూస్ ఆర్టికల్స్ పబ్లిష్ అవడంతోనే స్టాక్లో ఇవాళ మనకి ఇలా ర్యాలీ కనిపించింది. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకని ఎయిర్టెల్ 4.4% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్లో ఫాలో అయింది? నిన్న మార్కెట్ క్లోజ్ అయినప్పటి నుంచి ఇప్పటికి చూస్తే మనకు వచ్చింది ఒకే ఒక అప్డేట్. ఎయిర్టెల్ మేనేజ్మెంట్ 29th ఆగస్ట్న మీట్ అయి ఫండ్ రైజింగ్ రిలేటెడ్గా ఒక డెసిషన్ తీసుకోబోతున్నారని. సో ఫండ్ రైజ్ చేస్తున్నారంటే అది మోస్ట్లీ కంపెనీ రిలేటెడ్గా పాజిటివ్గానే ఉంటుంది కదా. బట్ స్టాక్ ఎందుకు ఇలా ఫాలో అయింది? దీని రిలేటెడ్గా మనం ప్రీవియస్గా జరిగిన ఒక ఈవెంట్ని గమనించాలి. May 2020 ఆ పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్ ఆల్ టైమ్ హైకి రీచ్ అవుతున్నప్పుడు, 600 రూపీస్కి రీచ్ అవుతున్నప్పుడు ఆ పాయింట్లో కూడా ప్రమోటర్స్ తమ వాటా నమ్మి డబ్బులను రైజ్ చేసే ప్రయత్నం చేశారు. నియర్లీ ఆ పాయింట్లో 2.75% దగ్గరగా ఎయిర్టెల్ వాటాను సెల్ చేసి మనీని రైజ్ చేశారు. ఆ పాయింట్లో స్టాక్ 600 నుంచి 400 రూపీస్ వరకు ఫాలో అవడం జరిగింది.
సో స్టాక్ ప్రైస్ ర్యాలీ అవుతున్నప్పుడు ఆ ర్యాలీలో ప్రమోటర్స్ ఎగ్జిట్ అవుతూ ఉండడం, మార్కెట్ నెగిటివ్గా తీసుకోవడం, దాంతో నియర్లీ 30% అబోవ్ దగ్గరగా స్టాక్ ప్రైస్లో మనకు కరెక్షన్ కనిపించడం జరిగింది. అగైన్ ఎయిర్టెల్ ఫండ్ రైజింగ్కి వెళ్తుంది. అది ఈక్విటీ ద్వారా కూడా అవ్వచ్చు, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా అవ్వచ్చు. అది కూడా ఎయిర్టెల్ చాలా డేస్ తర్వాత ఆల్ టైమ్ హైకి రీచ్ అవుతున్నప్పుడు అగైన్ వీళ్ళు ఇలా మనీని రేస్ చేస్తున్నారంటే మార్కెట్లో ఒక నెగిటివ్ సెంటిమెంట్లో అయితే కనిపిస్తుంది. సో మే 2020లో జరిగినట్టు కేవలం స్టాక్ ప్రైస్ ర్యాలీ అవ్వడం కారణంగానే అదే రీజన్గా ఉండే వీళ్ళు ఒకవేళ మనీని రేస్ చేస్తుంటే అది మార్కెట్ నెగిటివ్గా తీసుకుంటుంది. ఇవి కాకుండా ఇంకొక 2 రీజన్స్ ఉన్నాయి. డిసెంబర్ 2020లో వీళ్ళు ఇండస్ టవర్లో 4.9% దగ్గరగా వాటాను రైజ్ చేశారు. సో ఇండస్ టవర్లో వీళ్ళు వాటాను రైజ్ చేయడం కూడా ఆ పాయింట్లో మార్కెట్కి నచ్చలేదు. ఇలా రైజ్ చేస్తున్నారనగానే స్టాక్ ప్రైస్లో మనకు ఫాల్ కనిపించింది. ఈవెన్ డిటిహెచ్ బిజినెస్ని కూడా వార్బర్గ్ పింకస్ వాళ్ళ దగ్గర నుంచి హైయర్ వాల్యుయేషన్ పెట్టుకున్నారు. ఈవెన్ ఈ అప్డేట్ కూడా మార్కెట్ నెగిటివ్గానే తీసుకుంది. ఆ పాయింట్లో కూడా స్టాక్లో మనకు కరెక్షన్ కనిపించింది. ఒకవేళ వీళ్ళు ఇండస్ టవర్ రిలేటెడ్గా కానీ వీళ్ళ డిటిహెచ్ బిజినెస్ రిలేటెడ్గా కానీ ఆ బిజినెస్ని ఫండ్ చేయడానికి వీళ్ళు ఎయిర్టెల్ షేర్స్ని అమ్మి కానీ ఒకవేళ డబ్బులు రైజ్ చేస్తుంటే ఇది కూడా మార్కెట్ నెగిటివ్గా తీసుకుంటుంది. ప్రమోటర్స్ ఇలా రైజ్ చేస్తున్న ఫండ్స్ని ఎయిర్టెల్ ఒక స్ట్రెంత్ నెట్వర్క్ స్ట్రెంత్ని పెంచుకోవడానికి అండ్ ఇఫ్ ఇన్ కేస్ కమింగ్ డేస్లో వోడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్స్ వీళ్ళ దగ్గరికి వస్తే ఆ సబ్స్క్రైబర్స్కి ఇంకా బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవడానికి అన్నట్లు కానీ వీళ్ళు అప్డేట్ చేస్తే మీన్స్ వీళ్ళు ఇలా రైజ్ చేస్తున్న మనీ అగైన్ ఎయిర్టెల్ రిలేటెడ్గానే ఖర్చు పెడతారని ఒకవేళ ప్రమోటర్స్ అప్డేట్ చేస్తే అది మనం పాజిటివ్గా చూడొచ్చు. సో ఈ ఫండ్ రైజింగ్ ఎందుకు చేస్తున్నారని ప్రమోటర్స్ దగ్గర నుంచి వచ్చే అప్డేట్ ఫర్దర్ స్టాక్ ప్రైస్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా అయితే మారుతుంది. నెక్స్ట్ ఇవాళ డ్రోన్స్ని తయారు చేసే కొన్ని స్టాక్స్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్ట్రాంగ్గా ర్యాలీ అయ్యాయి. బికాస్ కేంద్రం దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ డ్రోన్ 2021 రూల్స్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. సో నియర్లీ 30 రూల్స్ దగ్గరగా కేంద్ర ప్రభుత్వం డ్రోన్స్ రిలేటెడ్గా అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో దీంట్లో కీ అప్డేట్స్ని మాట్లాడుకుంటే ప్రీవియస్గా ఉన్న పేలోడ్ని 300 kgs నుంచి 500 kgsకి పెంచారు. అలాగే గ్రీన్ జోన్స్లో డ్రోన్స్ ఎగరడానికి ఎటువంటి పర్మిషన్స్ ఆర్ అప్రూవల్స్ అవసరం లేదని అండ్ ప్రీవియస్గా ఉన్న పెనాల్టీస్ని తగ్గించారు. ఇలా డ్రోన్ ఇండస్ట్రీ రిలేటెడ్గా మల్టిపుల్ పాజిటివ్ అప్డేట్స్ చేస్తూ వచ్చేసరికి ఇవి తయారు చేస్తున్న కంపెనీస్ రిలేటెడ్గా అయితే స్ట్రాంగ్ పాజిటివ్గా అయితే మారింది. ఈ సెగ్మెంట్లో మనకి DCM శ్రీరామ్ ఇండస్ట్రీస్, అలాగే జెన్ టెక్నాలజీస్ అండ్ ఈవెన్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కూడా. సో వీళ్ళు రీసెంట్గానే ఒక అప్డేట్ కూడా చేశారు. ఈ డ్రోన్స్ రిలేటెడ్గా కూడా వీళ్ళ బిజినెస్ని పెంచుకోవాలనుకుంటున్నారని. కానీ స్టాక్ లాస్ట్ 1 మంత్లో 36% దగ్గరగా ఫాల్ అయింది. కానీ లాస్ట్ 1 ఇయర్లో 780% దగ్గరగా ర్యాలీ అయింది. అండ్ ఈ అప్డేట్ వచ్చే ముందు స్టాక్ లోయర్ సర్క్యూట్లో ఉంది అండ్ వచ్చిన తర్వాత పాజిటివ్కి వెళ్ళి 1% దగ్గరగా నెగిటివ్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు ఒక ఎనర్జీ సెంటర్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు క్లీన్ ఎనర్జీ సైడ్, రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఆ సెగ్మెంట్స్లో గ్రో అవ్వాలనుకుంటున్నట్లు లాస్ట్ ఏజిఎంలో చెప్పారు కదా. క్లీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ సెగ్మెంట్లో ఎవరెవరైతే ఎక్కువ కాలం నుంచి రీసెర్చ్ చేస్తూ వాటి రిలేటెడ్గా పేటెంట్స్ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కంబైన్ చేస్తూ ఒక టీమ్లో అయితే ఏర్పాటు చేశారు. ఈ సెగ్మెంట్లో ఎలా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ సెగ్మెంట్లో ఎలా మనం రీసెర్చ్ చేయాలి, ఎలా గ్రో అవ్వాలనే వాటి రిలేటెడ్గా వాళ్ళ సలహాలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకెళ్తుందని ఎలాగా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడం రిలయన్స్ వాళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారు ఈ క్లీన్ ఎనర్జీ సైడ్, ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ అనేది మనకు చూపిస్తుంది. సో ఇది కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. దీంతో పాటు రిలయన్స్ వాళ్ళకి సంబంధించిన రిలయన్స్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు phase 1 క్లినికల్ ట్రయల్స్ డేటా, ఈ వైరస్ రిలేటెడ్గా వ్యాక్సిన్ ట్రయల్స్ డేటాని ఇండియన్ రెగ్యులేటర్స్కి సబ్మిట్ చేశారు. మీన్స్ వీళ్ళు కూడా వ్యాక్సిన్ ట్రయల్స్లో అయితే ఉన్నారు. సో ఈ రిలయన్స్ లైఫ్ సైన్సెస్ రిలేటెడ్గా ఓనర్షిప్ రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఉంది. కాకపోతే వాళ్ళు సబ్మిట్ చేసింది phase 1 క్లినికల్ ట్రయల్స్ డేటా మాత్రమే. నెక్స్ట్ phase 2, phase 3 ఉంటుంది. సో వాటికి ఇంకా చాలా టైం పడుతుంది. అండ్ ఈలోపు మోస్ట్లీ వ్యాక్సినేషన్ రిలేటెడ్గా ఉండాల్సిన మార్కెట్ షేర్ అంతా కూడా మిగిలిన వ్యాక్సిన్ ప్లేయర్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ అగైన్ ఎక్స్పెక్టేషన్స్ లేవు కదా మార్కెట్లో రిలయన్స్ సైడ్ నుంచి కూడా ఒక వ్యాక్సిన్ రాబోతుందని. సో అది కూడా రిలయన్స్ రిలేటెడ్గా కొంత పాజిటివ్గా అయితే యాడ్ అయింది. నెక్స్ట్ 3i ఇన్ఫోటెక్ గురించి మాట్లాడుకోవాలి. యూజువల్గా ఏ కంపెనీ అయినా స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంటే దాంట్లో ఎక్కువ రీటైలర్స్ పార్టిసిపేట్ చేయరని స్టాక్ ప్రైస్ తక్కువ చేయడానికి ప్రయత్నిస్తారు, స్టాక్ స్ప్లిట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ వీళ్ళు రివర్స్ స్టాక్ స్ప్లిట్ చేయబోతున్నారు. కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బికాస్ రీసెంట్ టైమ్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా ఇలాంటి స్టెప్ని అయితే తీసుకోలేదు. అండ్ ఈ రివర్స్ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్గా ఉన్న డేటాని ఇక్కడ నేను మీకు హైలైట్ చేస్తున్నాను. ఈ డేటాను కూడా మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. బట్ ఈ డేటా మాట్లాడుకుంటే కొంత కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి టు ద పాయింట్ మనం మాట్లాడుకుంటే ఈ స్టాక్లో ఎవరైనా ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి అనుకుందాం 100 స్టాక్స్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ కమింగ్ డేస్లో 10 స్టాక్స్ మాత్రమే వాళ్ళ డీమ్యాట్ అకౌంట్లో ఉంటాయి. అండ్ స్టాక్ ప్రైస్ 10తో మల్టిప్లై అవుతుంది. సో స్టాక్ ప్రైస్ ప్రెసెంట్ 8గా ఉన్నది కాస్త కమింగ్ డేస్లో హయ్యర్ స్టాక్ ప్రైస్లో మార్కెట్లో లిస్ట్ అవుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ కూడా దానికి తగ్గట్టే డివైడ్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 27th ఆగస్ట్ ఎండింగ్కి మీన్స్ ట్రేడింగ్ అవర్స్ ఎండ్ అవుతాయి కదా, దాని తర్వాత నుంచి ట్రేడ్ అవ్వదు. వీళ్ళు చెప్తున్నది ఆగస్ట్ 30 నుంచి డీలిస్ట్ అవుతుందని. కాకపోతే ట్రేడ్ చేయాలనుకుంటే మీన్స్ ఉన్న స్టాక్స్ని సెల్ చేయాలనుకుంటే రేపే లాస్ట్ డేట్ ఆగస్ట్ 27, అప్పుడు డీలిస్ట్ అవుతుంది. అగైన్ మళ్ళీ రీలిస్ట్ అవుతుంది. సో స్టాక్ డీలిస్టింగ్కి డేట్ మెన్షన్ చేశారు కానీ అగైన్ మళ్ళీ ఎప్పుడు రీలిస్ట్ అవుతుందని వీళ్ళు డేట్ని అయితే మెన్షన్ చేయలేదు. సో దానికి 3 వీక్స్ పట్టచ్చు, 4 వీక్స్ పట్టచ్చు, ఆర్ కొన్ని మంత్స్ కూడా పట్టచ్చు. కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఇది కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంటెలెక్ట్ డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక ఆర్డర్ని అయితే గెలుచుకున్నారని అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఆ ఆర్డర్ ఇస్లామిక్ బ్యాంక్ ఒక APAC మీన్స్ ఏషియా పసిఫిక్
ఆపరేషన్స్ రిలేటెడ్ గా గెలుచుకున్నారని చెప్తున్నారు. సో ఆ బ్యాంక్ రిలేటెడ్ గా, ఇస్లామిక్ బ్యాంక్ రిలేటెడ్ గా జరుగుతున్న క్యాష్ అండ్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ ని కంప్లీట్ గా వీళ్ళు డిజిటైజ్ చేస్తున్నట్లు ఇంటెలెక్ట్ డిజైన్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అఫిల్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ గానే వీళ్ళు స్టాక్ స్ప్లిట్ ని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన రోజు మనకి స్టాక్ పెరగలేదు. ఆ టైంలో మోస్ట్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పడుతూ ఉండేసరికి, కానీ లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ నుంచి స్టాక్ లో ఒక మంచి మూవ్ అయితే కనిపిస్తుంది. నియర్లీ 8% దగ్గరగా లో నుంచి ర్యాలీ అయింది. ఇవాళ వీళ్ళు స్టాక్ స్ప్లిట్ రేషియోని అయితే అనౌన్స్ చేశారు 1:5 అని. అండ్ రికార్డ్ డేట్ ని కూడా October 8 అని ప్రకటించడం జరిగింది. ఆ రికార్డ్ డేట్ లో మీకు ఈ స్టాక్స్ డీమ్యాట్ అకౌంట్ లో ఉంటే కమింగ్ డేస్ లో అవి నెంబర్ ఆఫ్ స్టాక్స్ 5 తో మల్టిప్లై అవుతాయి, స్టాక్ ప్రైస్ 5 తో డివైడ్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ స్టాక్స్ 5 తో మల్టిప్లై అవడం, స్టాక్ ప్రైస్ 5 తో డివైడ్ అవుతుంది కాబట్టి స్టాక్ ప్రైస్ చిన్నదవుతుంది. కాబట్టి రీటైల్ ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుందని ఒక పాజిటివ్ వ్యూతోనే మోస్ట్లీ స్టాక్ స్ప్లిట్ అనగానే మనకి స్టాక్స్ లో ర్యాలీ కనిపిస్తుంటుంది. నెక్స్ట్ విజయ డయాగ్నోస్టిక్స్ తో పాటు ఇంకొక ఐపీఓ కూడా September 1 ఓపెన్ అవబోతుంది. ఆమీ ఆర్గానిక్స్. వీళ్ళు స్పెషాలిటీ కెమికల్స్ ని తయారు చేస్తుంటారు. సో బోత్ విజయ డయాగ్నోస్టిక్స్ అండ్ ఆమీ ఆర్గానిక్స్ రెండు కూడా September 1 ఓపెన్ అయ్యి September 3 క్లోజ్ అవుతాయి. అండ్ ఇవాళ మీరు గమనిస్తే నిఫ్టీ రెసిస్టెన్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ మోస్ట్లీ లెవెల్స్ అయితే రెస్పెక్ట్ చేశాయి. నిఫ్టీ రెసిస్టెన్స్ గురించి స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం. మార్కెట్ ఇవాళ 16,684 వరకు వెళ్ళి అక్కడి నుంచి రిజెక్ట్ అయిందని. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ వెళ్ళినలో 35,412. సో 35,412 వరకు వచ్చి అక్కడి నుంచి అగైన్ మార్కెట్లో కొంత రికవరీ అయితే కనిపించింది బ్యాంక్ నిఫ్టీలో. కాబట్టి ఫర్దర్ గా సేమ్ లెవెల్స్ ని గమనిస్తున్నాను. అండ్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా September 1 వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని గమనించారంటే ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్న లెవెల్స్ దగ్గరే స్ట్రాంగ్ ఓఐ డేటా బిల్డ్ అవుతుంది. 16,800 టాప్ సైడ్ అండ్ 16,500 డౌన్ సైడ్. సో 16,600 దగ్గర ఇంకా ఎక్కువ ఓఐ డేటా బిల్డ్ అవుతుంటుంది. కానీ ప్రెసెంట్ ఉన్న లెవెల్ దగ్గర చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ దగ్గరగా ఉన్న లెవెల్స్ దగ్గర ఆప్షన్ స్ట్రాటజీస్ ని ఫాలో అవుతూ అక్కడ ఓఐ డేటా మనకు కొంత ఎక్కువగానే కనిపిస్తుంటుంది. కాబట్టి ఉన్న లెవెల్ కి దగ్గరగా ఉన్న లెవెల్స్ కాకుండా ఇంకొంత దూరంగా వెళ్తుంటే ఏ లెవెల్స్ దగ్గర ఓఐ డేటా ఎక్కువగా బిల్డ్ అవుతుంది అనే దాన్ని బట్టి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని గమనిస్తూ ఉంటాం. సో డౌన్ సైడ్ 16,500 అండ్ టాప్ సైడ్ 16,800. ఈ 300 పాయింట్ జోన్ లో మార్కెట్ ఉంటుందని డేటా అయితే కనిపిస్తుంది. కానీ నేను నిన్న కూడా మీకు ఇదే మెన్షన్ చేశాను. 16,500 to 800 కాకుండా 16,400 to 800 ఈ 400 పాయింట్ రేంజ్ ని మనం కొంత సేఫ్ జోన్ గా గమనించవచ్చు కమింగ్ డేస్ లో. సో పర్సనల్ గా మేము గమనిస్తున్నది ఆ 400 పాయింట్ జోన్. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.